బ్రాహ్మణ భవనంలో ఘనంగా సిద్ధి వినాయక చతుర్థి, లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు. శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి చతుర్థి కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల బ్రాహ్మణ భవనంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అలాగే స్వామివారికి ప్రతి పూజ తదుపరి లోక కళ్యాణార్థం ప్రకృతి వైపరీత్యాల నుండి సంరక్షణ మరియు సంఘ సభ్యుల అభ్యున్నతికి వారి శ్రేయస్సు కొరకు వేద పండితులచే వేదస్వస్తి కార్యక్రమాన్ని వేద పండితులు బులుసు ప్రభాకర్ శర్మ గారి బృందంతో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డికే వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వరదలు తుఫాను నుండి ప్రజలకు ఇబ్బందులను తొలగించాలని, సంతోషంగా ఉండాలని వినాయక చవితి 2వ రోజు అయిన ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి చివుకుల సూర్య వెంకట రమణమూర్తి, ఉపాధ్యక్షులు పివిడి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ గౌరీ శంకర్, కోశాధికారి ఎస్ వెంకటరత్నం, టీవీ శాస్త్రి గిరేశ్వర రాజు, బిఓవి శర్మ, నాగేశ్వరరావు, సిస్టా ఎస్ సూర్యనారాయణమూర్తి, ఐటీఐ మూర్తి మరియు మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. శాంతపావన మచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కెమిపతుందిలం మహ. మన రాయుడుపాలెం గ్రామంలో శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా, కన్నుల పండుగగా, దేదీప్యమానంగా ప్రతి ఏడాది కూడా ఎలాగైతే భాగవతంలో పోతన గారు ఎంతెంతే వటుడెంతయ్యే అని చెప్పినని ఆ వామనమూర్తిని కొలిచే విధంగా ఈ సంఘం వారు ముఖ్యంగా గణపతి నవరాత్రుల్ని భక్తులందరికీ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు కలిగి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంఘం వారు కానీ ఈ సంఘ సభ్యులు కానీ తలపెట్టినటువంటి పనులన్నిటిలోనూ కూడా విజయం చేకూరి లోక కళ్యాణం కొరకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క గణపతి నవరాత్రుల్ని నిర్వహిస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున అంటే నిన్నటి రోజున స్వామివారిని ప్రతిష్ఠ చేసి చక్కగా ఆ యొక్క గణపతి అష్టోత్తర శతనామముల చేత 21 రకములైనటువంటి పత్రుల చేత ఆ స్వామివారిని అర్చించి ఈనాటి రోజు భాద్రపద శుద్ధ పంచమి. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటిది. ముఖ్యంగా ఈరోజు ఋషి పంచమి అని అంటారు. అంటే సప్త ఋషులకి కూడా ప్రీతికరమైనటువంటిది. ఈ సప్త ఋషులు ఈనాటి రోజున మనం ఉచ్చరించేటటువంటి మన యొక్క గోత్రనామములు ఏవైతే ఉన్నాయో ఆ ఋషి పరంపరగా మనమంతా కూడా వస్తున్నాం కాబట్టి ఆ సప్త ఋషుల్ని కూడా స్మరించేటటువంటి మహత్తరమైనటువంటి పర్వదినం ఈ ఋషి పంచమి. అటువంటి ఋషి పంచమి పర్వదినంలో ఈ ప్రదోష వేళలో భక్తులందరూ కూడా ఓ పక్కన ఇంత వర్షం పడుతున్నా, వాతావరణం సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా అందరూ కూడా ఆ వేదాశీర్వచనం పొందాలి, ఆ స్వామివారిని దర్శించాలి, ఆ వేద మంత్రాలయంలో మనమంతా కూడా పునీతులం కావాలి అనేటటువంటి ఒక సదుద్దేశం చేత ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే ప్రముఖమైనటువంటి క్షేత్రాల నుండి వేద పండితుల యొక్క
రాకతో ఎంతసేపు కూడా చతుర్వేదముల్లో అంటే మనకి 4 వేదాలు 4 శాఖలుగా విభజింపబడి ఉన్నవి. అందున ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి మంత్రములు ఆ స్వామివారి ముందర పఠించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత భక్తులందరి యొక్క మనోభీష్టములు కూడా నెరవేరడం కోసం వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అని అంటోంది శాస్త్రం. అంటే వేదం చదువుకున్నటువంటి వాడు సదాశివ స్వరూపమని, ఆ సదాశివ స్వరూపమైనటువంటి ఆ బ్రాహ్మణుడు నోటంపడ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని చెప్పని నిండు 100 ఏళ్ల పాటు కూడా ఈ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం వారు మరియు సంఘ సభ్యులు యావత్ భారతదేశం సమస్త లోకములు కూడా ఎవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండగా ఆ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సకల సౌఖ్యాలతోటి ఆయురారోగ్య అష్టైశ్వర్యములతోటి సకల భోగ భాగ్యములతోటి పాడి పంటలతోటి మంచి యశకీర్తులతోటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఆనందదాయకంగా జీవించమని చెప్పి ఆ యొక్క పండితులు ఇంతవరకు కూడా వేద మంత్ర పఠనము వేదాశీర్వచనము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా విజయ గణపతి సంఘం వారు బ్రాహ్మణ సంఘం వారు నిర్వహించారు. అలాగే ఇందులో ముఖ్యంగా ఇంతటి గొప్ప ఆలోచన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని చెప్పి మనసారా ఆశీర్వదిస్తూ శుభం మంగళాని భవంతు. ఈరోజు రాయుడిపాలెంలో శ్రీరామనగర్ రోడ్ నెంబర్ 5లో గల బ్రాహ్మణ భవనంలో వినాయక చతుర్థి సందర్భంగా నిన్న స్వామివారి ప్రతిష్ట పత్రి పూజ జరిగాయి. అలాగే 2వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఉదయం పత్రి పూజ, సాయంత్రం స్వామివారికి అతి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి పూజ, తర్వాత ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ బులుసు ప్రభాకర్ శర్మ గారు, అలాగే అన్నవరం దేవస్థానం పండితులు రాజశేఖర్ గణాపడి గారు, అలాగే ఇంకొక 2 గణాపడీలు వారు అత్యంత వైభవంగా 4 వేదములు అలాగే వారి యొక్క ఆశీర్వాదం అన్ని వేదస్వస్తి కార్యక్రమాలు ఇప్పుడు జరిగాయి. వారి ఆశీర్వాదం వల్ల ఈ కార్యక్రమం ముఖ్యంగా లోక కళ్యాణార్థం, అలాగే ప్రస్తుతం ప్రజలు పడుతున్న వరద బాధిత సంబంధితమైనటువంటి ఇవన్నీ కూడా తొందరగా రికవర్ అయ్యేందుకు, అలాగే మన విజయ గణపతి బ్రాహ్మణ సంఘం సభ్యులు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఈ బ్రాహ్మణ భవన్లో ఇది అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. మన వేద పండితులు బృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, అలాగే మహిళలు, చిన్నారులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘ కమిటీ సభ్యులు సోదరులు అందరికీ కూడా శుభాభినందనలు. మనం 2014లో సంఘం స్థాపించినప్పటి నుంచి ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలుగా మన సంఘం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో అభివృద్ధి చెందింది. మొట్టమొదటిసారిగా వినాయక చవితి సందర్భంగా మనం ఈరోజు వేద స్వస్తి వేద ఆశీర్వచనం పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ వేద ఆశీర్వచనం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మన సభ్యులు, మన కుటుంబ సభ్యులు, రాయుడిపాలెం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన సంఘం ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మనం ఆచరించాము. దీనికి సహకరించినటువంటి కమిటీ సభ్యులకి, మీ కుటుంబ సభ్యులకి, అలాగే ప్రెస్ వారికి అందరికీ కూడా శ్రీ బులుసు ప్రభాకర్ శర్మ గారి బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.